హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం కొన్ని మూవీ అప్డేట్స్ గురించి అయితే చూడబోతున్నాం. రీసెంట్గా అయితే మన మంచు విష్ణు గారిది కన్నప్ప మూవీ నుంచి అయితే ఒక టీజర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుండగానే చాలా మందికి అయితే నవ్వు వస్తుంది. మరి దీని అయితే చాలా మంది అయితే చాలా ట్రోల్ చేశారు. కానీ ఈ మూవీలో వచ్చేసి మెయిన్ విషయం ఏంటంటే, అసలు ఫస్ట్ ఈ మూవీ వచ్చేసి 5.5 hours మూవీ అనుకున్నారంట. కానీ లేటర్ వచ్చేసి ఈ మూవీ లెంత్గా ఉంటే ఎవరు ఆడియన్స్ అట్రాక్ట్ చేయరని చెప్పి లాస్ట్కి ఈ మూవీని అయితే 3.5 hours అయితే ట్రిమ్ చేసేసారంట. మరి ఇప్పుడు మొత్తం అంతా పోయి నాకు తెలిసినంత వరకు అయితే 3 hours అయితే ఈ మూవీని అయితే తీసుకొచ్చారు. ఓవరాల్గా ఈ మూవీ పైన అయితే ఇప్పటి నుంచి అయితే చాలా ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. చూద్దాం ఈ మూవీ అయితే ఎలా ఉండబోతుందో. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, మన ఎన్టీఆర్ గారు వచ్చేసి వార్ 2 మూవీలో అయితే మెయిన్ విలన్గా యాక్ట్ చేస్తున్నారని అయితే రూమర్స్ అయితే నడుస్తున్నాయి. కానీ అసలు ఎన్టీఆర్ గారు అయితే వార్ 2 మూవీలో విలన్గా అయితే యాక్ట్ చేయట్లేదు, ఇండియన్ రా ఏజెంట్గా అయితే యాక్ట్ చేస్తున్నారు. మరి ఈ వార్ 2 మూవీ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారికి సపరేట్గా ఒక మూవీని అయితే తీస్తారంట ఈ యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు. ఇదైతే క్లీన్గా అయితే బజ్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమాబద్ధం అయితే తెలియట్లేదు. నా ప్రకారం అయితే ఎన్టీఆర్ గారిని నేనైతే విలన్ రోల్గా అయితే చూడాలనుకుంటున్నాను. మరి మీ ప్రకారం ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, ప్రభాస్ గారిది అయితే కల్కి మూవీ అయితే రాబోతుంది. ఈ కల్కి మూవీలో రీసెంట్గా అయితే ఒక ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది అయితే అంటున్నారు దీపికా పడుకొని ఎవరికి బర్త్ అయితే ఇస్తారని. చాలామంది అయితే అంటున్నారు విజయ్ దేవరకొండ గారికి అయితే బర్త్ ఇస్తారు, ఆయనే కల్కి అని అంటున్నారు. కాదు భయ్య, అసలు విజయ్ దేవరకొండ గారు మరియు దుల్కర్ సల్మాన్ గారు ఈ మూవీలో వచ్చేసి ఒక క్యామియో రోల్స్గా అయితేనే ఉంటారు. కానీ మన విజయ్ దేవరకొండ గారు వచ్చేసి ఈ మూవీలో అయితే అర్జున రోల్ని అయితే ప్లే చేయబోతున్నారు. అలాగే మన దుల్కర్ సల్మాన్ గారు వచ్చేసి అయితే కల్కి పార్ట్ 1 మూవీలో అయితే ఆయనకి రోల్ అయితే ఉండదు. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే కల్కి పార్ట్ 2 మూవీలో అయితే ఆయనకి ఒక రోల్ని అయితే ఇస్తారు. ఇది కల్కి మూవీలో జరగబోతుంది. మీరెవరు అయితే ఫిక్స్ కావద్దండి విజయ్ దేవరకొండ గారు వచ్చేసి కల్కి అని. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, రీసెంట్గా అయితే పుష్పాని అయితే పోస్ట్ పోన్ అయితే చేసేసారు December 24th అయితే. నాకు తెలిసినంత వరకు అయితే అల్లు అర్జున్ గారికి డిసెంబర్ వచ్చేసి చాలా లక్ సీజన్ అయితే నడుస్తుంది భయ్య. ఇంకా లాస్ట్ 3 years బ్యాక్ వచ్చేసి పుష్ప మూవీ కూడా సేమ్ డిసెంబర్లో అయితే రిలీజ్ అయింది. డిసెంబర్లో రిలీజ్ కావడం వల్ల అల్లు అర్జున్ గారికి ది లక్ అయితే బాగా అయితే నడుస్తుంది. ఇంకా మెయిన్ మీకు సుకుమార్ గారి గురించి తెలిసే ఉండేది కదా, షూటింగ్ అయిపోయింది అనుకున్న టయానికి ఆయన స్టోరీని అయితే మొత్తం చేంజ్ చేసి కొత్త స్టోరీ అయితే రాస్తారు. చూద్దాం ఈ పుష్ప మూవీ ఎలా అయితే ఉండబోతుందో. నేనైతే పుష్ప మూవీ కోసం ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నాను గైస్. ఈ వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.